శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను అనసూయ. ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చేసాను. కథ పేరేంటంటే 'చిరునవ్వు'. ఈ కథా రచయిత్రి శ్రీమతి వాణి వేమవరం గారు. కథలోకి ప్రయాణం చేద్దామా? ఏవండో ఏం ఆలోచిస్తున్నారు? పలకరే ఏవండి అంటూ లలిత పిలుస్తూనే ఉంది. పరంధామునికి ఈ పిలుపులేవీ చెవికి తగలటమే లేదు. పక్కనే ఉన్న రేడియో నుండి 'నగవులు నిజమని నమ్మేదా' అన్న కీర్తన వినపడుతుంది. నెమ్మదిగా గతంలోకి జారుకున్నాడు పరంధామయ్య చిరునవ్వు మొహంతో. ఒరే పరంధాము, నిద్రలేవరా, బడికి వేళవుతోంది అంటూ నానమ్మ గొంతు ప్రేమగా వినిపిస్తోంది. పురిటిలోనే తల్లిని, 2 ఏళ్ల తర్వాత తండ్రిని కోల్పోయాడు పరంధాము. నానమ్మ దగ్గరే పెరగసాగాడు. కంటికి రెప్పలా అల్లారుముద్దుగా పెంచుకుంటోంది నానమ్మ పరంధాముని. తల్లిదండ్రుల లోటు భర్తీ చేయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నా ఊహ తెలుస్తున్నప్పటి నుంచి తోటి పిల్లల అమ్మా నాన్నలను చూడగానే తన పరిస్థితికి ఏడుపొచ్చేది పరంధాముకి. ఏడిస్తే బామ్మ బాధపడుతుందని మౌనంగా ఉండిపోయేవాడు. బాధ వచ్చినా బయటపడకుండా ఓ చిరునవ్వుతో సరిపెట్టేసేవాడు పరంధాము. తన కోసమే ఎన్నో కష్టాలు పడుతున్న నానమ్మంటే పరంధాముకి ప్రాణం. చదువుకునేటప్పుడు పుస్తకాలలో అమ్మా నాన్నల ఫోటోలు పెట్టుకుని చూస్తుండేవాడు. ఒకరోజు ఈ మధ్య మార్కులు తక్కువ వస్తున్నాయని బడిలో మాస్టారు నానమ్మకు ఫిర్యాదు చేశాడు. రాను రాను అమ్మా నాన్నల లోటుతో బాగా కృంగిపోతున్న పరంధామును చూసి నానమ్మ బాగా మదన పడిపోసాగింది. ఓ రోజు పరంధాముని నానమ్మ దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుని చెప్పసాగింది. ఒరే పరంధాము, నిన్ను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నా నాన్న. నేనా పెద్దదాన్ని అయిపోయాను, రేపో మాపో అంటూ చెప్పడం మొదలెట్టేసరికి ఒక్క ఉదుటన నానమ్మ భుజం మీద పడి పరంధాము ఎక్కెక్కి అడవడం మొదలుపెట్టాడు. నువ్వు అలా అనకే నానమ్మ, నేను తట్టుకోలేను. అమ్మా నాన్న నీలోనే చూసుకుంటున్నాను. నన్ను వదిలి నువ్వు వెళ్ళకే, నేను ఒంటరివాణ్ణి అవుతా అంటూ పోగిలి పోగిలి ఏడవసాగాడు. వాణ్ణి చూసేసరికి ఎక్కడలేని దుఃఖం వచ్చింది నానమ్మకి. కాలాన్ని ఆపలేమురా పరంధాము, నేను చెప్పేది విను నాన్న అంటూ వాడిని అనునయించి చెప్పసాగింది నానమ్మ. నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు నాకు చెప్పారా, జీవితంలో ఎన్నో సంతోషాలు బాధలు ఎదురవుతుంటాయిరా. అన్నిటినీ చిరునవ్వుతో ఎదుర్కోమని చెప్పను కానీ సమాధానం లేని సమస్యలకు ఏదో రకం పరిష్కారం దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తూ ఉండాలి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ప్రయత్నాలు చేస్తూ భారం ఆ దేవునిపైనే వెయ్యాలి. అంతా ఆయనే చూస్తాడనే నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి. బ్రతుకు బండిని నడిపే బాధ్యత ఆయనదే. ఆ భారం ఆయనపై వదిలి సత్కర్మలు చేయాలి. అంటే మనం చేసే పని మంచిదై ఉండాలి. మన మనస్సాక్షిని మోసపుచ్చుకుంటూ ఉంటే మన గుండె భారం తేలికవుతుంది నాన్న. అప్పుడు చిరునవ్వు నీ పెదవిని వదలదు. ఎందరో మనుషులు ఎన్నో మాటలు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. బాధ కలిగించే మాటలని పట్టుకోకు. నాకు అందరూ ఉన్నారు అన్న మాటే మనకు బలం అంటూ ఏరా వింటున్నావా పరంధాము అంటూ పిలిచింది బామ్మ. నానమ్మ మాటలు వింటూ ఆమె ఒడిలోనే ఆదమరిచి నిద్రపోయాడు పరంధాము. తెల్లారింది. కళ్ళు తెరిచి నిద్రలేస్తుండగానే ఇల్లంతా సందడిగా అనిపించింది పరంధాముకి. పరంధాము ఎలా ఉన్నాడే అమ్మా, నిద్రలేచాడా అని అంటున్న మేనత్త పద్మావతి గొంతు వినిపించింది. లల్లి బావన లేపు అంటూ బామ్మ అత్త కూతురు లలితని అనడం వినిపించింది. ఎంతో ఆనందంగా లేచాడు పరంధాము. అత్త లలిత వచ్చారని తెలియగానే మేనత్త పద్మావతి ఎంతో ప్రేమగా తనను చూసుకుంటుంది. తన కోసమే వాళ్ళు వచ్చారని తెలిసి పరుగు పరుగున బయటకు వచ్చాడు మంచం దిగి పరంధాము. వెదికిపోతున్న పరంధాముని మొహం చూసి నానమ్మ మురిసిపోయింది. ఎన్నాళ్ళైందిరా నీ మొహంలో చిరునవ్వు చూసి అనుకుంది. పరంధాము కోసమే తన కూతుర్ని ఇంటికి రమ్మని పిలిచింది. మధ్యాహ్నం అవుతోంది. బామ్మ ఒరే పరంధాము, లల్లితో ఇక ఆటలాపి స్నానం చేసిరా, భోంచేతువు గాని అంటూ చెప్పేసరికి ఒక్క 5 నిమిషాల్లో స్నానం చేసి వస్తానానమ్మా, మా ఇద్దరికి అన్నం పెట్టు, బాగా ఆకలి అవుతోంది, తిని మళ్ళీ ఆడుకోవాలి అంటూ బాత్రూంలో పరిగెత్తాడు హుషారుగా పరంధాము. నానమ్మ వాడిని చూస్తూ ఉండిపోయింది. నలుగురిలో ఉంచితే వాడి బాధను కొంత మరవగలడు అనుకుంది. అప్పుడే గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత పరంధామును వెంట పెట్టుకుని కూతురు ఉండే పట్టణానికి బయలుదేరింది. ఉన్న ఊరిని బంధువులను వదిలి ఆస్తుల్ని అమ్మేసి బయలుదేరింది. పరంధాముని పెద్ద స్కూల్లో చేర్పించింది. ఎన్నడూ ఒంటరిగా ఉన్నాడన్న ఆలోచన రాకుండా తన శాయశక్తులా నానమ్మ ప్రయత్నిస్తూనే ఉంది. పెద్దవాడయ్యారు పరంధాము. చదువు ఉద్యోగం వెనువెంటనే జరిగిపోయాయి. అత్త కూతురు లల్లితో వివాహం జరిగింది. అమ్మా నాన్నలను మనసులోనే మనస్ఫూర్తిగా కొలుస్తూనే ఉన్నాడు.
ఎన్ని మెట్లు ఎక్కినా తల్లిదండ్రులు లేరనే బాధను నానమ్మ కోసం బయటపడనీయలేదు పరంధాము. జీవితంలో మరో మలుపుకి తిరిగాడు. పిల్లలు, సంసారం, ఉద్యోగం ఈ హడావుడిలో పడిపోయాడు. ఒకరోజు పిల్లలతో సరదాగా ఉంటున్న పరంధాముని, లల్లిని చూసి మురిసిపోతూ నానమ్మ వారిని దగ్గరకు పిలిచి ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండండి అంటూ ఆశీర్వదించింది మనసారా. తెల్లారింది. ఇంట్లో పిల్లలతో సందడిగా ఉంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. నానమ్మ ఈరోజు ఇంకా లేవలేదేమిటో అంటూ పరంధాము బామ్మని తట్టాడు. మొహం ప్రశాంతంగా కనిపించింది నానమ్మది. కానీ ఉలుకు పలుకు లేదు. కంగారుగా డాక్టర్ని పిలిపించాడు. పెద్దావిడ ఇక లేరంటూ చూసి చెప్పి వెళ్ళాడు డాక్టర్. పరంధాముకు తోచలేదు. బాధతో గొంతు పెగలడం లేదు. నానమ్మ నువ్వు కూడా వెళ్ళిపోయావా అని మనసులోనే అనుకున్నాడు. ఆమె చిరునవ్వుతో నవ్వుతున్నట్లు కనిపించింది. పిచ్చినాయనా బాధపడకు, నేనెక్కడికి పోలేదు. నీ చిరునవ్వులోనే శాశ్వతంగా ఉంటా అన్నట్లు అనిపించింది. తన సంతోషం కోసం, తన మొహంలో నవ్వు కోసం ఎన్నెన్ని చేసిందో నాయనమ్మ అంటూ ఏడవపోయి, నానమ్మ ఒక్కసారి నేను ఏడవడానికి ఒప్పుకోవా అంటూ బోరను నానమ్మ అంటూ ఏడ్చాడు పరంధాము. ఏమండోయ్, అవతల బ్రాహ్మణులు వచ్చే సమయమైంది, లేచి మడికట్టుకురండి. ఈ సంవత్సరానికి ఆమెకి ఇది ఆఖరి రోజు. కార్యక్రమాలు సజావుగా పూర్తవ్వాలి కదా అంటున్న భార్య లలిత మాటలకు ఉలిక్కిపడి లేచాడు. ఎక్కడి నుండో అదే కీర్తన చెవుల దగ్గర వినిపిస్తూనే ఉంది. నగవులు నిజమని నమ్మేదా అని. అప్రయత్నంగా చిరునవ్వు మొహం మీద పులుముకుని యథావిధి కార్యక్రమాల్లో మునిగిపోయాడు పరంధామయ్య ఉరఫ్ పరంధాం. విన్నారుగా ఈ చిరునవ్వు అనే మనసును స్పృశించే శ్రీమతి వాణి వేమవరపు గారి మంచి కథను. వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.